హాయ్ అండి అందరికీ. 10వ తరగతి అనే ఒక పెద్ద ఘట్టాన్ని మాతో కలిసి చదివి, రాసి పాస్ అయిన మా ఫ్రెండ్ గాడు వాళ్ళ చెల్లి పెళ్లి అని ఫోన్ చేస్తే వాళ్ళ ఊరొచ్చాం. పెళ్ళేమో తెల్లవారుజామున 3 గంటలకైతే మేము 1 గంటకొచ్చి ఆ టయాన వాడిని ఆకలాకలని టార్చర్ పెట్టాం. మనోడు ఎందుకు సిగ్గుపడుతున్నాడంటే మనోడికి ఆ ప్లేస్ కొత్త. అందుకే ఆ సిగ్గు, ఆ బిడియం, ఆ మొహమాటం. మనోడు సిగ్గుపడ్డాడో కింద పడ్డాడో తెలియదు కానీ మొత్తానికి మనకు ఫుడ్ అయితే పెట్టాడు. ఇదేమో మనోడు మాకు తెచ్చిన పప్పు పులిహార, బ్రెడ్ హల్వా అయితే మీలో ఎంతమంది పప్పు పులిహార కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. అయినా అసలు మేము వచ్చింది రాంగ్ టైము. అయినా మా వాడు మాకు తినడానికి ఇది పెట్టాడు. అది మా 10th క్లాస్ బ్యాచ్ అంటే. మా వాడు తెచ్చిన బ్రెడ్ హల్వాని అలా చేతిలో తీసుకుని అలా నోట్లో వేసుకుంటే అది గొంతులోకి అలా జారిపోయింది. టేస్ట్ అయితే కతక్కమనుంది. ఇంక నాకు ఎంతో ఇష్టమైన పప్పు పులిహార కాంబినేషను. ఇంకా ఆ రెండింటిని అలా కలిపేసి ఆ ముద్ద అయితే నోట్లో వేసేసాం. మనం ఏ టైంకి తింటున్నాం అనేది కాదు, ఆకలేసినప్పుడు తింటున్నాం లేదు అదొక్కటే పాయింట్. మామ మనోళ్ళు పులిహార తిని పండుకున్నారు. నేను ఒక్కనే చూశాను పెళ్ళంతా. మామ మేము 10th తర్వాత రోజుకు ఒకసారి కాకపోయినా సంవత్సరం ఒకసారి కలుసుకుందాం అనుకోని కలుసుకోపోయినా ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు మనం ఖచ్చితంగా కలుసుకుంటాం. మా బ్యాచ్లో మీ బ్యాచ్